ఇదండి దొండకాయ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెట్లకు వచ్చిన దొండకాయల్లో నుంచి అరకిలో దొండకాయలతో పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక అరకప్పు వేరుశనగ పప్పుల్ని వేయించేసుకోవాలి. పప్పులు వేగాయి, పక్కకు తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక 15 ఎండుమిర్చిని 2గా గిల్లి వేసేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు మిర్చిలో వేసేసుకొని మిర్చి వేగిపోయి జార్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా జార్లోకి తీసేసుకొని చల్లారాక గ్రైండ్ చేసేసుకోవాలి. దొండకాయల్ని ఈ విధంగా సన్నగా తరిగేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఈ తరిగిన ముక్కలన్నీ వేసేసుకోవాలి. ముక్కలన్నీ ఆయిల్లో కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాయి. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ పసుపు పొడి, ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి దొండ ముక్కల్ని మగ్గించుకోవాలి. దొండకాయలు బాగా మగ్గిపోయాయి, చల్లారనివ్వాలి. చల్లారాక పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు ఈ మిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 40 గ్రాముల చింతపండుని నానబెట్టుకుని వేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాయ ముక్కల్ని వేసి అన్నీ ఒకేసారి వేసి పచ్చగా వేసి 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చాగా తిప్పి చట్నీ రోట్లో కూడా దంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా కచ్చా